మల్లిబాబు ఒకటి అన్నా ఒక సెకండ్ అన్న ప్రసాద్ ఈ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంగళపూరు వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేవి, నాయకులు అయితేనేవి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో ప్రజలకందరికీ కూడా తెలుసు. కేవలం ఉదాహరణకి నా విషయమే చెప్తున్నాను. నా కుమారుడు అబుదాబీలో ఉంటే కనీసం వస్తే ఒక నెల రోజులో 15 రోజుల్లో ఉండిపోతాడు. ఆ వచ్చిన 10-15 రోజుల్లో స్కూల్ దగ్గర క్రికెట్ ఆడే దగ్గర ఉంటే అతనేదో అక్కడ గొడవ చేసినట్టుగా కావాలని కేసు పెట్టించి పోలీస్ స్టేషన్కి అప్పుడు బ్రహ్మనాయుడు సిఐ గారు దశరథ రామయ్య ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కేసు బుక్ చేయాలని చెప్పనని రమ్మడం కూడా జరిగింది. ఆ రోజు నేను దశరథ రామయ్య కాడికి పోయి, సార్ ఈ విధంగా వాడు మామూలుగా వచ్చి 4 రోజులైంది ఆ స్కూల్ దగ్గర ఆడుకుంటుంటే వాడు ఫోన్లో ఎవరితోనూ ఆ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుకుంటున్నారని అంటే రమ్మయ్య నేనేం లేదు పిలిపించి విచారిస్తానని అంటే నేను సరే అని చెప్పనని పంపించడం కూడా జరిగింది. ఆయన విచారించి అబ్బాయి నువ్వు ఎందుకు నాయన ఆ స్కూల్ దగ్గరికి పోవడం, ఈ పరిస్థితులు బాగలేవని చెప్పిన ఆ రోజు అదే డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, నువ్వేదో ఉద్యోగం చేసుకుంటున్నా అంటున్నావు ఇతర దేశాల్లో ఎందుకని చెప్పనని అంటే ఆ రోజు పోలీసు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వల్ల భయపడి మీరు పోబాకండి అని మాకు సలహా ఇచ్చిన రోజులవి. ఆ పరిస్థితుల్లో ఉన్నాం. తర్వాత దాన్ని పెద్ద రద్దాంతం చేసి మండలంలో మీటింగ్ పెట్టి ఈ విధంగా వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు పెట్టడం లేదని చెప్పని మీటింగ్ పెట్టి ఇది చేయాలనంటే ఆ రోజు వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదే వరప్రసాద్ ఫోన్ చేసి అయ్యా ఏదన్నా అన్యాయం జరుగుంటేనే కేసు పెట్టండి, మా వాళ్ళు మాటలు వినబాకండి అని చెప్పని సలహా ఇచ్చింది కూడా ఆ రోజు వరప్రసాద్. అంటే దీన్ని బట్టి మా వాళ్ళు అన్యాయంగా అంటే మరి ఆ రోజు చెప్పబట్టే ఆయన కేసు కట్టకుండా కూడా ఇది చేయడం జరిగింది. అందువల్ల మా గూడూరు మండలంలో ఉండే నాయకుల మాటలని గోవర్ధన్ అన్న నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో అన్యాయం జరిగిపోతుంది, సునీల్ కుమార్ ఏదో అన్యాయం చేసేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసేస్తున్నాడని చెప్పని ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పని తెలియజేసుకుంటూ ఆ విధంగా చేసే పని అయితే సునీల్ కుమారు మా ఊర్లో మీటింగ్ పెడితే బాదుడనే కరెంటు కనెక్షన్ ఇచ్చి మైక్ పెట్టుకొని ఉంటే ఫోటోలు తీసిన రోజులు ఉన్నాయి, స్కూటర్లు అడ్డం పెట్టిన రోజులు ఉన్నాయి. ఈ రోజు నా వాట్సాప్లో కూడా తెలుగుదేశం నా కొడుకులు అని చెప్పి విమర్శించిన వాట్సాప్లో మ్యాటర్ కూడా ఉంది. మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే ఎప్పుడో చేసుండేవాళ్ళము. ఈ విధంగా కానీ మీరు కానీ ఇదే మాటలు వాళ్ళ మాటలు నమ్మి మీరు మాట్లాడి ఏదో చేస్తే మటుకు మేము కూడా ఈయన పార్టీ అని మాకేమేమి జరిగినాయో మేము కూడా మాట్లాడుకొని ఏం చేయాలనేది కూడా నిర్ణయించుకోవాల్సి వస్తే వీళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పనని ఎప్పుడు ఇలా మాట్లాడద్దు అని చెప్పి ఎప్పుడు సునీల్ కుమార్ గారు కక్ష సాధింపు చేయడం చెప్పి తెలియజేసుకుంటున్నారు. గూడూరు నియోజకవర్గం ప్రశాంతమైన తెలుగుదేశం పార్టీలో ప్రశాంతంగా ఉండేదానికి ఆలోచించే ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు. అలాంటి దాన్ని ఈరోజు గూడూరు మండలంలో మంగళపూర్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి గోవర్ధన్ రెడ్డి గారు అధ్యక్షుడు పెద్దోడు అలాంటి ఇక్కడ చెప్పే నాయకులు చిల్లర నాయకుల మాటలకి మీరు ఈ నియోజకవర్గాన్ని గందరగోళం చేయబాకండి. మంచి మనసుతో ఉన్నాడు సునీల్ కుమార్ గారు. మీరు రెచ్చగొట్టి మీరు ఇబ్బంది పడతారు. మమ్మల్ని రెచ్చగొట్టారంటే మీరు ఇబ్బంది పడిపోయిట్టే. ప్రశాంతమైన పరిస్థితి ఉండాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆ ఊళ్ళోనే 10 కోట్ల గ్రాములు ఎత్తేసి నా మీద ఎస్టీఎస్ కేసు పెట్టారు. నన్ను నానా ఇబ్బంది పెట్టారు. మేము చేయలా. ఈరోజు ఎక్కడైనా కేసులు ఉన్నాయా?
ఏదైనా ఉందా? పెన్షన్ రాలేదని కూడా కేసు పెట్టారు. మాకు పెన్షన్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. డైరెక్టర్ ఆన్లైన్లో గ్రావులు వాళ్ళు ఆవు తెచ్చుకొని డబ్బు సంపాదిస్తారు. మేము 100 రూపాయలు కూడా ఆశిస్తాం. నీతి నిజాయితీగా ఉన్నాం. ఎక్కడ అడ్డం కూడా పోలా. అటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా మేము సునీల్ కుమార్ గారు వచ్చి మా రాజు మీద కేసు పెట్టారు. మీరు ఏం చేసామని నిలబడి మీరు ధర్నాలు చేసి మమ్మల్ని కాపాడిన ఘనత సునీల్ కుమార్ గారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అటువంటి పార్టీ మాది. ఈరోజు కూడా మా సునీల్ కుమార్ ఎక్కడ మీ జోలికి రావట్లా. ఎవరు పని వాళ్ళు చేసుకోండి. నాకు గూడూరు ప్రజలకు బాగుండాలా, గూడూరు నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలా, రోడ్లు కానీ అభివృద్ధి కానీ పేద ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక అలాంటివన్నీ పెట్టుకోకూడదు. చిల్లర రాజకీయాలు చేయకూడదు. ఎక్కడో వేరే బెంగళూరులోనో ఎక్కడెక్కడ ఉండి వచ్చి ఇక్కడ గొడవలు పెడితే కాదు. ఇక్కడ ఉండే పరిస్థితి ఇక్కడ లోకల్గా ఉండి సార్థక బాధలు చూడాలి. ఒకరికొకరు ముఖాలు చూసుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా అందరూ పాత్ర పెట్టుకుంటే మీరు ఒక్కరోజు కూడా తిరగలేరు. మమ్మల్ని ఎక్కడెక్కడ బంద్ చేశారు. కనీసం అమరావతి రైతులు దేవస్థానం పోతుంటే కూడా అక్కడ కూడా మా మీద కేసులు పెట్టే పరిస్థితి. అలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? మీరు ఈరోజు అంటే 175 అన్నారు. ఏమైంది మీ పరిస్థితులు? సార్ మమ్మల్ని అంటే దీనికి చేసేదా? ఈరోజు మీ పరిస్థితి ఏందో మీరు తీసుకోండి. మంచి పని చేసుకొని సంపాదించండి. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాల్సింది గొప్ప. నిన్నటి దినాన మంగళపూర్కి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాడి గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏదో పోలీసు వారు ఆయన్ని ఇబ్బంది పెట్టారు, ఫలానా రకాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పారు. మంగళపూర్లోనే ఎందుకు జరుగుతున్నాయి అట్లాంటివి? ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్లోనూ కూడా మంగళపూర్లోనే జరిగాయి. ఈరోజు కూడా నియోజకవర్గం మొత్తానికి మీరు మంగళపూర్కి మాత్రమే రాగలరు ఎందుకు జరిగింది? ఈ మధ్య మీ వాళ్ళు ఒక చిలకూరు మండలంలో మర్డర్ చేశారు కదా, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా. ఈరోజు మంగళపూర్లో ఒక పిల్లోడు ఫ్లెక్స్ ఇచ్చాడు, ఆయన తీసుకుపోయి ఇబ్బంది పెట్టారు అన్నారు. అంటే ఫ్లెక్స్ ఇచ్చిన పిల్లోడు 10 రోజులు బెంగళూరుకి ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? అంటే 10 రోజుల తర్వాత మీరు ఎందుకు మా ఊరిని తీసుకోపోయారని చెప్పి ఆయన పేరింగ్ మురళి గారు మాట్లాడుతూ 10 రోజుల తర్వాత చిన్న 10 రోజుల తర్వాత మా ఊరిని పోలీసు వారు తీసుకోపోయి రౌండ్లుగా కొట్టారు అని చెప్పడం జరిగింది. అంటే 10 రోజులు బెంగళూరుకి ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? చించావు కాబట్టి ఏదైనా 10 రోజులు బెంగళూరుకి వెళ్ళిపోయావు. బెంగళూరులో దాంకొని 10 రోజుల తర్వాత గూడూరుకి వచ్చావు. అసలు ఫ్లెక్స్ ఎందుకు పెంచాలా? ఈరోజు మీరు సుమారు 25 నుంచి 40 ఫ్లెక్స్లు కట్టారు. మీ అధ్యక్షుడు వస్తున్నారని మా ఊళ్ళో ఎవరైనా ఒక ఫ్లెక్స్ దించారా? అంటే మీరు ఫ్లెక్స్ చించాల్సిన అవసరం ఉంది. అది మంగళపూర్లోనే ఎందుకు జరుగుతున్నాయి? మా గూడూరు మండలం మొత్తానికి మీరు ఆడ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి జరుగుతున్నాయి. మీరు మళ్ళా కూడా ఆడికే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, మమ్మల్ని మా నాయకులు సునీల్ కుమార్ గారు ఇబ్బంది పెట్టడం. మా నాయకులు మాకు స్టార్టింగ్లోనే ఏం చెప్పారంటే గొడవలు కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మేము కూడా పోయి చెప్పాం, అన్నా ఫలానా వాళ్ళు మాకు వార్డులో ఇబ్బంది పెట్టారన్న వాళ్ళని ఇబ్బంది పెట్టామంటే అవా మనం గెలిచేసాం, పనులు చేద్దాం, మంచోళ్ళకి కొన్ని పనులు చేద్దాం, రేషన్ కార్డులు వస్తే రేషన్ కార్డులు ఇద్దాం, లేదా లోన్లు వస్తే లోన్లు ఇద్దాం, ఇల్లు వస్తే ఇల్లు ఇద్దాం, తిరిగి ఆ పనులు చేయండి, మంచి పనులు చేయండి. వాళ్ళని కక్ష సాధింపు చేసి మనం ఏం సాధించుకుంటాము, మనకేం అవసరం ఉంటుంది? మమ్మల్ని హెచ్చరించినటువంటి మా నాయకులు మమ్మల్ని ప్రోత్సహించలేదు. ప్రోత్సహిస్తుంటే చాలా జరుగుతాయి. ప్రోత్సహించలేదు కాబట్టి ఈ 10 నెలలుగా ఎక్కడైనా సరే గూడూరు పట్టణంలో చిన్న రిజిస్ట్రేట్ అయినా జరిగిన పాపానికి పోలేదు. ఎప్పుడు వచ్చి మీరు మాట్లాడిన పెద్దలు మీరేదో మీ నెల్లూరులోనో మీ ఊళ్ళలో ఏదో ఉన్నట్టున్నారు అట్లాంటివి. మా గూడూరు ప్రశాంతంగా ఉంది. మా నాయకులు మమ్మల్ని ఎక్కడా కూడా పరిపాలన విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ చూడకుండా పనిచేయడం. ఇక్కడికి ఎంతమంది సుమారు మాకు సంబంధం లేకుండా కొన్ని 100 మంది వచ్చి పనిచేసుకున్న వాళ్ళు పార్టీలకు సంబంధం లే, అసలు వాళ్ళు ఏ పార్టీ అని అడగట్లే. వచ్చిన ప్రతి ఒక్కరికి మా నాయకులు పనిచేస్తున్నారు. పనిచేస్తూ ముందుకు పోతూ గూడూరు అభివృద్ధి కోరుకున్నటువంటి మా సునీల్ కుమార్ గారిని విమర్శిస్తే ఈసారి మేము ధీటుగా మీకు సమాధానం చెప్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. నిన్నటి రోజున వైసీపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి కాకాడి గోవర్ధన్ రెడ్డి గారు గూడూరుకు వచ్చి మంగళపూర్లో అక్కడ స్థానిక నాయకులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ విషయం చెప్పి ఆరాధిస్తే 8 నెలల కాలంలో శాంతి భద్రతలు క్షీణించాయి, గూడూరులో రౌడీజం పెట్టలేకపోతుంది, పోలీసులు రౌడీలో వ్యవహరిస్తున్నారు, పోలీసులను అదుపు చేసే నాయకులు లేరని చెప్పని ఇక్కడ గూడూరు నియోజకవర్గం మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం అంటే మా నాయకుల మీద కొన్ని మాటలు సంధించడం జరిగింది. అని ఒకటే తెలియజేస్తున్నాను, 8 నెలల ముందు మీ పోలీసులు ఏదైనా చర్య చేసుకుంటే అది శాంతి భద్రతల పరిరక్షణ, ఇప్పుడు మేము చేస్తే శాంతి భద్రత విఘాతం కలిగించినట్టు మీరు భావిస్తున్నట్టున్నారు. అప్పుడున్న పోలీసు ఇప్పుడు పోలీసు ఒకటే కదా, కొత్త పోలీసులు మేము తెచ్చుకోలేదు కదా, చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది ఆ రోజు చెప్పారు కదా, ఇప్పుడు అదే పని చేసుకొని పోతుంది. అప్పుడు అన్యాయం ఏంది, ఇప్పుడు న్యాయం ఏందని మీరు ఒకసారి అవగాహన చేసుకోవాలి.
అదేవిధంగా ఇంత పెద్ద నియోజకవర్గంలో ప్రతిసారి మంగళపూర్లోనే ఈ సమస్య ఎందుకు తలెత్తుందంటే అక్కడ మీ యొక్క కార్యకర్తలు మీరు తగుకు ప్రోత్సహించే విధంగా పురుగొడుతున్నట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ జరిగే రోజు కూడా మా నాయకులైనటువంటి మా గౌరవ శాసనసభ్యులు గారు స్వయాన్ని ఆయన కల్పించుకొని ఆ ఏరియాకు వచ్చి అక్కడ శాంతి భద్రతను కల్పించే విధంగా ఆయన పాల్పడడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద కూడా దాడి చేసే విధంగా అక్కడ మీ నాయకులు పురుగొల్పుతున్నారు. ఇప్పుడు తగు ఎందుకు వస్తుంది, సమస్య ఎందుకు పడుతుంది అంటే మేము ఏ రోజు కూడా 5 ఏళ్ల కాలంలో మీ ఫ్లెక్సీ దించి కానీ మీ మీద వచ్చి కేసులకు ఎప్పుడు దాడి చేయలేదే. మేము మా నాయకులు ఏ విధంగా చెప్తారో అదేవిధంగా శాంతి భద్రత ప్రకారం పోలీసులకు అనుగుణంగానే నడుచుకుని మా ధర్నాలు కార్యక్రమాలు చేసుకుని వెళ్ళాం. మీరు అలా కాదే ఓర్వలేని తనంతో మా నాయకులకు ఫ్లెక్సీలు దించడం, ఏదైనా కార్యక్రమానికి వస్తుంటే ఫ్లెక్సీలు తగలబెట్టడం ఇలాంటి కవింపు చర్యలు పాల్పడుతులేదు. మీరు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నప్పుడు పోలీసులు సహజంగా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు విచారిస్తారు. దానికి మీరు వచ్చి ఈ స్థాయిలో మాట్లాడడం, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం ఎక్కడ చూస్తున్నారంటే ప్రభుత్వం ఇప్పుడంట రెడీగా ఎలక్షన్ జరిగితే ఆ ప్రభుత్వాన్ని ఓటేసేదానికి కాసుకొని ఉన్నారంట. 11 సీట్లు ఇచ్చి మీకు ఇంటికి పంపించినా కూడా ఇంకా మీరు తెలుసుకోలేకపోతున్నారంటే ఇది సిగ్గుచేటుగా నేను తెలియజేస్తున్నాను. గూడూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఆనందంగా మా నాయకులు ఎప్పుడు ప్రజలు అందుబాటు 24/7 ఆయన ప్రజా విజ్ఞప్తులతో పాల్గొంటూ ప్రతి ఒక్కరి సామాన్యులు కూడా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిసే విధంగా పనిచేస్తుంటే మీరేమో రోడ్డు చూపు పెట్టలేకపోతున్నారు. మీ కాలంలో మా నియోజకవర్గంలో లోడని గని లేదు, తీయని క్వార్జ్ లేదు, ఎత్తని ఇసుక లేదు. ప్రతి ఒక్కరు మాఫియాలు దించేసినప్పుడు వాళ్ళు ఎవరు మీకు కనిపించలేదు. చివరికి మీ వెంకటాచల మండలంలోనే ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టరు పాపం అంజద్ బాషా అని ముస్లిం యువకుని తీసుకెళ్లి అన్యాయంగా అక్కడ అదే ఇంకా ఎస్ఐ ముస్లిం చేత కూడా దారుణంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా 2 యువకులైనట్టు ముస్లిం యువకుల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైనా విద్యార్థులు పండగలకో పబ్బాలకో వీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు బనాయించి తెలుగుదేశం కార్యక్రమం దారుణం కూర్చొని జరిగింది. అదేవిధంగా అంగళ్ళ కేసులప్పుడు కూడా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇక్కడికి వచ్చి తెలుగుదేశాన్ని సంఘీభావం ప్రకటిస్తూ ఉంటే మీరు వచ్చి వాళ్ళ మీద కేసులు బనాయించడం జరిగింది. కేసుల గురించి మీరు మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వెలించినట్టుంది. కాబట్టి గూడూరు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఇలాంటి చోట్లకు వచ్చి మీరు ఇలాంటి అవాకులు చావుకులు పేయడం సరైన పద్ధతి కాదని తెలియజేసుకుంటూ ఇంకోసారి ఇలాంటి జరిగితే మేము కూడా వీటి మీద తగు చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి దినమున గూడూరు రూరల్ మండలంలోని మంగళపూరు గ్రామ పంచాయతీకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక చిన్న కేసుని తీసుకొని వచ్చి దానికి మసిబూసి మారేడుకాయ చేయాలని చెప్పి చూసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చిలకూరు మండలంలో మీ యొక్క నాయకుల చేత తీవ్రంగా కొట్టబడిన మా నాయకుల పరిస్థితి, అదేవిధంగా నాంచారంపేట గ్రామంలో దళితుల్ని హత్య చేసిన పరిస్థితి, ఎన్నికల సమయంలో మీ మంగళపూర్ నాయకుడే వచ్చి అక్కడ బూత్ని ఇబ్బంది పెడుతూ మా నాయకుడు కొండా రామచంద్రారెడ్డి గారిని కానీ పట్టాభిరెడ్డి గారిని కానీ మరియు మా శాసనసభ్యుల అభ్యర్థిగా అప్పుడున్న మా గౌరవ అన్నగారు సునీల్ కుమార్ గారి మీద జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్లు కానీ మీరు సమాధానం ఏం చెప్తారో చెప్పండి. ఫస్ట్ మీ నియోజకవర్గంలో మీ చేత తీవ్రంగా అవమానం గురయ్యి చంపబడిన ఉదయగిరి నారాయణకి మీరు చేసిన ఏం చేశారో చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఒక పక్కన ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు నరకాసుర పాలన జరిగి ఇప్పుడు వచ్చి మీరు ఇక్కడ దెయ్యాలు వేదాలు వహించినట్టు ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని వచ్చి దానికి కవరింగ్ ఇచ్చి ఏర్పాటు చేయడం మీ స్థాయికి తగదని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీ దౌర్జన్యకాండ ఏ స్థాయిలో జరిగిందనేది కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఎర్రనాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అతను ఏ విధంగా తీసుకొని వచ్చారు, కొల్లు రవీంద్ర గారిని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు, మరి దూలిపాల నరేంద్ర గారిని, నక్కా ఆనందబాబు గారిని ఎన్ని కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అన్నింటికి కూడా మీరు సమాధానం చెప్పగలరా? ఆ రోజు మీ రాష్ట్రంలో మీ యొక్క దుర్మార్గమైన పోలీసులు కదా ఈ అన్నింటికి కూడా బాధ్యత వహించింది. ఈరోజు మీరు మంగళపూర్ ఇన్సిడెంట్ మీద అంత మీకు బాధ ఎందుకో ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఖచ్చితంగా ప్రతిదానికి చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ మీరు ఏదైతే గతంలో మేమైతే మొహమాట పట్టడం లేదు, మీరు ఏదైతే గతంలో మీరు చేస్తున్నారో దానికి చట్ట ప్రకారం మీరు తగిన శిక్షలు తగిన బహుమతులు మీరు అందుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గం మొదటి నుంచే రాజకీయంగా చైతన్యవంతమైన ప్రశాంతమైన నియోజకవర్గం.
దయచేసి ఎక్కడో బిల్డర్స్ని తీసుకొని వచ్చు, కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చు, మీరు వచ్చు ఇక్కడ దౌర్జన్యాలు ఏదైనా చేస్తే మాత్రం చెల్లదు. దయచేసి అట్లాంటి కార్యక్రమాలు ఉంటే విరమించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గంలో జరిగిన అనేక దళితుల మీద జరిగిన అనేకమైన దౌర్జన్యాలను కూడా ఒకసారి పరిశీలించుకోండి. దానికి మీరు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో చెప్తే మేమందరం కూడా సగౌరవంగా మీకు గౌరవిస్తాం. ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో మాకు తెలుసు. దానికి ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిన్నటి రోజున మంగళపూర్ గ్రామంలో నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గంలో ఏదో అరాచకాలు చేస్తుందన్నట్టు పెద్ద ఎత్తున మాట్లాడటం చాలా బాధాకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఇప్పుడు ఉన్నట్టుకుండి వాళ్ళకి తిరిగి పదవులు కావాలని ఏదో చేయాలని ఇక్కడ గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి ఉద్వేగాలు పెంచి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. దాన్ని తెలుసుకోకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆవేశంగా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి 2.0 అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కార్యకర్తలకు న్యాయం జరిగిపోతుంది, తెలుగు మీరు ఓడిపోయి 7 నెలలు అయింది, ఇంకెప్పుడు 2.0 అయ్యేది లేదు, ఆయన ఏం జరిగేది లేదు, ఏమీ లేదు, మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. మీరు అనవసరమైన విధంగా అనవసరమైన ఆలోచనలు చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గం లాంటి నియోజకవర్గాల్లో ఏలుపెట్టి ఇక్కడ అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేసి ఇక్కడ అరాచకాలు సృష్టించొద్దని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతూ, అయ్యా దయచేసి మీరు ఇంక గూడూరు నియోజకవర్గానికి అయితే రావద్దు అని ఆయన తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మన శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారి అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాము. నిన్నటి రోజున నెల్లూరు జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంగళపూర్ గ్రామంలో విలేకరుల సమావేశం పెట్టి గూడూరు నియోజకవర్గంలో అరాచకంగా జరుగుతున్నాయని మాట్లాడటం జరిగింది. గోవర్ధన గత మీ ప్రభుత్వంలో ఒక దళిత డాక్టర్ని చేతులు కట్టి గుండు తీయించి మీరు రోడ్లో చంపేస్తే మేము అంబేద్కర్ గారికి ఒక వినత పత్రం ఇస్తామని మేము బయలుదేరితే మమ్మల్ని పంపించకుండా మా మీద కేసులు పెట్టే ప్రభుత్వం మీ ప్రభుత్వం. మా నాయకులు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారు కానీ ఒకే చెబుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారికి. గూడూరు నియోజకవర్గాన్ని ఇంకా మంచి కార్యక్రమాలు చేసి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి కార్యక్రమం ముందుకు జరపాలని ఉద్దేశం ఉండేది మా ఎమ్మెల్యే. అవి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈరోజు మీరు పోయిన రోడ్డు 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించారు. మీ గ్రామం మీద మా ఎమ్మెల్యే కక్ష కట్టుంటే మీకు 2 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టి మీరు పోయారు ప్రశాంతంగా. ఆ రోడ్డు ఎందుకు వేపిస్తాడు ఆయన? ఆయన దృష్టిలో ఎలక్షన్ అయిన తర్వాత మన నియోజకవర్గం మన ప్రజలు తప్పక మన పార్టీకి వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కార్యక్రమాలు లేవు. దయ ఉంచి మీరు ఈ నియోజకవర్గంలో తగాదాలు సృష్టించి అరాచకాలన్నీ మీరు పెంచొద్దని చెప్పని దయ ఉంచి మిమ్మల్ని 2 చేతులు ఎత్తి నమస్కరించుకుంటాం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నమస్కారం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చిలకూరులో మా ఎంపీ రెడ్డి గారు చెప్పిన సంఘటన జరిగింది. దానికి కారకులు ఎవరో అందరికీ అభివృద్ధి తెలుసు. అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది, ఓట్ల లెక్కింపు అయిపోయింది. గూడూరు ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దాదాపు 160 సీట్లలో విజయం సాధించారు. మీ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది 11 సీట్లే. ఎలక్షన్ అయిన తర్వాత చిలకూరులో జరిగినటువంటి విషయంలో మేము ఎక్కడ రాజకీయం చేయలేదు. ఆ రోజు ఎలక్షను మీరు మా వాళ్ళని కొట్టారు, అయినా మేము మీ జోలికి రాలేదు, మర్చిపోయినాం. అప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఏం చేశారో మర్చిపోయినాం, మురళీ గారు ఏం చేశారో మర్చి ఎలక్షన్ అయిపోయినాయి. ఇంక దాని గురించి ఫుల్ స్టాప్. దాన్ని పెంచుకొని మేము గెలిచిన తర్వాత
కక్షాదింపు చర్యలు చేసే పరిస్థితిలో మేమైతే లేవు. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, జిల్లా అధ్యక్షుల వారికి తెలియదేం కాదు, వైఎస్ఆర్సీపీ సంయుక్త జిల్లా అధ్యక్షుల వారికి సునీల్ కుమార్ కూడా మీతో ఉన్నాడు. ఎప్పుడు కానీ సునీల్ కుమార్ కక్షాదింపు చర్యలు కానివ్వండి, దొంగ కేసులు పెట్టించడం కానివ్వండి, అవి ఆ జీవితంలో చేయను, ఆ ప్రాణం పోయినా చేయను. అయిన తర్వాత ప్రశాంతంగా ఉంది, ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. మేము గెలిచిన తర్వాత మీ నాయకులు మొట్టమొదట దీవుపాలెంలో మా ఫ్లెక్స్లు 20-30 ఫ్లెక్స్లు వేస్తే మొత్తం చెప్పేశారు. ఆ రోజు కూడా నేను వాళ్ళతో మాట్లాడాను, మరి బాబు ఎలక్షన్ అయిపోయింది కదా బాబు, మీ ఊరికి ఏమన్నా పని కావాలని చేసుకున్నాను ఆయన, నేనేమి మీకు శత్రువునా, నేనేమి మీకు ఇబ్బంది పెట్టాను ఆయన, నేను చేస్తాను ఆయన అని చెప్పి ఎస్ఐ దగ్గర పిలిపించి మాట్లాడించి పంపించి కేసు కూడా పెట్టలా, గుర్తుపెట్టుకోండి, కేసు కూడా పెట్టలా. అలాగే ఐవారిపాలెంలో ఈ అబ్బాయిని జనవరి 5 ఫ్లెక్సీలు చించింది. అక్కడ చించిన తర్వాత పోలీసులు చెప్పాలా పడలేదా చెప్పండి, పోలీసులు చెప్పాలా పడలేదా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం. ఆ రోజు చింపిన రోజు నుండి అప్స్కాండ్ వెళ్ళిపోయాడు పిల్లడు. వెళ్ళిపోయి మళ్ళీ జనవరి 16వ తేదీ ఆయన గూడూరుకి వచ్చి స్టేషన్కి వచ్చాడు, మంగళపూర్ మంగళపూర్. అలాగే తిమ్మ సముద్రంలో కూడా మా ఫ్లెక్సీలు చూపేశారు. మేము కేసులు పెట్టామని ఇబ్బంది పెట్టామా? 6 ఫ్లెక్సీలు తీసేశాం. ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన కేసులు పెట్టించే సంస్కృతి నాది కాదు, పార్టీల పైన కక్ష కట్టి వేధించే పరిస్థితి నాదైతే కాదు. అట్లాగే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరున్నా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్న నాయకులు కానీ ఎక్కడన్నా సరే మీ ఫ్లెక్సీలు ఏమన్నా చించారా? వివాదాస్పదంగా మీకు ఏమైనా మాట్లాడారా? మీరు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుంటే మేము మాట్లాడుంటాం, రాజకీయం తప్పదు, వ్యక్తిగతం అనేది అనవసరం. ఇక్కడ రాజకీయాల్లో మీరు రాజకీయం చేస్తే రాజకీయ పరంగా మేము కూడా మాట్లాడుతున్నాం, అంతే తప్ప మిమ్మల్ని పని కట్టుకొని కష్టాయింపే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రూరల్ ఎస్ఐ గారు మనోజ్ మీ గవర్నమెంట్లో వచ్చినటువంటి వ్యక్తే. నేను చెప్తా అంటే ఒకసారి గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నా, అన్నా గూడూరు రూరల్ ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తే, కోట ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తే, వాకాలో ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తే, చిట్టమూరులో ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తే. మేము నిజంగా కక్షాదింపు చర్యలు చేయాలంటే మీ ఎస్ఐలందరినీ మేము ఎస్పీ గారికి డిఐజీ గారికి చెప్పి మార్చేవాళ్ళం. మేము ఎక్కడ మార్చలేదే, మేమేం చేయలేదే. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ అంటే మీరు మా ఫ్లెక్స్లో చింపేస్తా మా నాయకుల్ని కొడతా ఉంటే మా వాళ్ళు గమ్మున కేసులు పెట్టకూడదా? చెప్పండి. ఇప్పుడు చెప్పారు అన్యాయంగా భాస్కర్ అన్న అబ్బాయి పైన కేసు, రాజుగారి పైన కేసు, అట్లాగే రాజుగారి అబ్బాయి మీద కేసు. ఉదాహరణకి చిలకూరులో గోపాల్ అనే వ్యక్తిని ఎలక్షన్ తర్వాత మీరు చంపేశారు, కొట్టారు. దాదాపు 20 లక్షలు పెట్టి అక్కడ ఆరోగ్యం బాగాలేకపోతే గంగాప్రసాద్ గారు బాగు చేయించి బయట తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా కాళ్ళు వేయట్లేదు అతను. మీరు మొత్తం కొడతా ఉన్నారు మా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ. అంటే మీరు ఇంకా కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో భ్రమలో ఉన్నారు. మీరు గూడూరుకి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమం ఎన్ఆర్ఐసి కింద ఆల్రెడీ ఒక రోడ్డు వేసాం. ఇంకో రోడ్డు వేస్తుంటే ఎవరో అడ్డం పడి ఈ రోడ్డుకి వాళ్ళ నాయకుడి పేరు పెట్టాలంట. అంటే తెలుగుదేశం పార్టీ మోడీ గారు ఇచ్చిన డబ్బులకి వాళ్ళ నాయకుడి పేరు పెట్టి వేయాలంట. అది చేసేదానికి కుదరదంట. అంటే ఏంది రౌడీజం, ఏంది గూండాయిజం? అంటే మీ ఊర్లో అంటే ఇంకెవరు లేరా? మీరు ఒక్కరేనా? ప్రతిపక్షం లేదా మీ ఊర్లో? మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేరా? దాన్ని ఆపితే అప్పుడు కూడా మేము చెప్పకూడదంట పోలీస్కి. అంటే ఎందుకు ఆపారు అడగకూడదంట. ఎంత అన్యాయం చూడండి. అంటే మేము రోడ్లు వేసినా కానీ మీ పేర్లు పెడతాం, అది మీరు చెప్పేది. 2 కోట్లు పెట్టి నేను మంగళపూర్ రోడ్డు శాంక్షన్ చేసి ఎన్ఆర్ డిస్ట్రిక్ట్ కింద. అలాగే ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది వర్క్ కూడా. ఎందుకు చేయిస్తాం మేము? మాకు అక్కడ మెజార్టీ రాలా, అయినా ఎందుకు చేయిస్తున్నామంటే ప్రజల సౌకర్యార్థం, మాకు కష్టగట్టే పరిస్థితి మేము చేయమని చెప్పి పెద్దలు గోవర్ధన్ గారికి మేము తెలియజేస్తున్నాం. అంటే చెప్పేదానికి చాలా ఉన్నాయి. మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. ఒక మహిళ నీళ్ళు రాలేదని అడిగితే దాన్ని ఒక టీవీ రిపోర్టరు ప్రసారం చేస్తే ఆ టీవీ రిపోర్టర్ని లోపలేసి కొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటువంటి ఘనత మీదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఉదయగిరి నారాయణ చంపేసి ఉరేసి అతనే చనిపోయినాడు అని చెప్పి పోలీసు వాళ్ళ చేత తగలబెట్టినటువంటి చరిత్ర మీదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మా నాయకుడు స్థలం ఉంటే దాన్ని నిట్టెలుగా పాల్గొట్టి నువ్వు వేరే విగ్రహాలు పెట్టిన చరిత్ర కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీ గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు మా కాన్స్టిట్యున్సీ కూడా కాదు. మీకు వాళ్ళు ఏదో తప్పుగా చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు.
మీరు చెప్తుంటే ఏదో మీరు ఏంటంటే పెద్ద అరాచకం జరిగిన నెల 2 నెలలు అయితే ఇప్పుడు వచ్చి పరామర్శం ఏంది? ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఫిబ్రవరి 8వ తేదీ 10వ తేదీ 9వ తేదీ వచ్చి పరామర్శం, జనవరి 5 జరిగిన దానికి ఇప్పుడు వచ్చి మీరు పరామర్శం ఏంది? ఇది డ్రామా కదా? చెప్పండి, డ్రామా అవునా కదా? నిజంగా జరిగితే మేము కూడా వచ్చి పరామర్శిస్తాం. మా వాళ్ళు తప్పుంటే మేము గెలిచి విడుచుకుంటాం. నేను మళ్ళీ చెప్తాను వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీరు గుండె మీద చెప్పండి. ఎక్కడైనా సరే సునీల్ కుమార్ అనే అతను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మీ పైన అక్రమ కేసులు ఎక్కడ పెట్టించారా? మీరు పేదవాళ్ళపై చేసే దౌర్జన్యాలకి పేదవాళ్ళు మీ పైన కేసు పెట్టారు. అంతేగాని మేము అక్కడ ఏ పోలీసులకు ప్రజలు చేసిన పరిస్థితి లేదు. అంటే భయపిస్తారు పోలీసుని. నువ్వు ఎక్కడున్నా అంటారు రేపు ఈ మనోజ్ కుమారు ఆ సిఐ గారు కిషోర్ గారు వచ్చేట వాళ్ళని సెల్యూట్ చేసి అయ్యా తప్పు అయిపోయింది క్షమాపణ చెప్పాలంట. ఇంకా మీలాగా ఉంటే ఇంకా పోలీస్ వ్యవస్థ ఎందుకని చెప్పి నేను అడుగుతున్నా. అంటే మీరు ఈ విధంగా అప్పుడు భయపించారు పోలీస్ వ్యవస్థని, అట్లా భయపించి మీ ఇష్ట ప్రకారం చేసుకున్నప్పుడు డిఎస్ని పెట్టుకొని ఊళ్ళో అరాజకం సృష్టించినటువంటి ఘనత మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా వాళ్ళని ప్రతి ఒక్కరిని భయపించాడు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, అందరిని భయపించాడు. మా మధ్యరథ వాళ్ళు ఉంటే తప్పుడు మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా నేను మీకు తెలియజేస్తాను. అంటే మీరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మేము చేయము. అట్టనే పేదవాళ్ళపైన మేము కేసులు కట్టమనో ఇంకోటి చేయమని చెప్పి అవసరం లేదని చెప్పి నేను పెద్దలకి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు వచ్చే ముందు అన్నీ విచారించి వచ్చేది చేస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారంట 7 నెలలకు అయిపోయిందంట పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి. ఇప్పుడంట తెలుగుదేశం పోతుంటే తరవుతారంట. ఏమైనా పోతున్నా ప్రతి ఊర్లో పోతున్నా జేజేలు పోతున్నారు ప్రజలు, నాయకులు డెవలప్మెంట్ చేశా. ఈరోజు మీరు వచ్చిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ R&B రోడ్డు అంతా కూడా మేము ఇష్టం చేసిన మీరు ఒక్క రోడ్డు వేసారా అంటున్నా. మీ మంగళపూర్లో మీ గవర్నమెంట్లో ఒక చిన్న పని చేశారు చెప్పండి, చిన్న పని చేశారా చెప్పండి. మీరు మాకు మెజార్టీ రాకపోయినా గతంలో పనిచేసింది ఇదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇప్పుడు పనిచేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని తెలియజేస్తున్నాను. నిజంగా మీకు పేద ప్రజల మీద మీకు శ్రద్ధ ఉంటే ముందు మీ ఊరు డెవలప్మెంట్ చేయండి. మీ ఊరు డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళని తగులు గచ్చగొట్టి అనవసరంగా ఊళ్ళో గందరగోళం సృష్టించేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి నేను అడుగుతున్నా. ఈ గూడూరు మండలంలో అన్ని ఊళ్ళు ఉన్నాయి, ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేసిన పరిస్థితి అయితే ఎందుకు మీ ఊళ్ళో చేస్తున్నారు? కారణం ఏంటి అంటే మీరు తగు గిరుకుంటారా? మేమైతే తగు గిరుకునే పరిస్థితులు లేవు. మేము డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వ్యక్తులు మేము. మీరు అంబేద్కర్ రాజ్యాంగం లేదు, ఏ రాజ్యాంగం లేదు, మీ సొంత రాజ్యాంగం, మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు పెట్టుకొని చేసేవాళ్ళు మీరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఏం చేశారా తెలుగుదేశం పార్టీ జనాలు అనుకుంటున్నారంట. మీరు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క 1000 రూపాయల పెన్షన్ని పెంచలేనటువంటి దుస్థితి మీ గవర్నమెంట్ది. మేము రాగానే 1000 రూపాయలు పెంచిన ఘనత పెన్షన్ చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్తున్నాం. మేము ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు 5 సంవత్సరాల్లో కార్పొరేషన్లు అయితే పెట్టారు, అన్ని కార్పొరేషన్లు ఒక్క పైసా నిధులు కేటాయాలా. ఈరోజు మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా రెడ్డికి, నాయుళ్ళకి, బలిజవాళ్ళకి, బీసీలందరికీ, ఎస్సీ ఎస్టీలకి ఈరోజు మేము లోన్లు ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అదే మా గంట అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే మేము పనులు చేస్తే మమ్మల్ని తనుకుంటున్నారు జనాలు. అదేంటే మళ్ళీ అంటే ఎలక్షన్ రేపు ఓడిపోతుంటే బెంగళూరు వెళ్ళిపోతామంట, హైదరాబాద్ వెళ్ళిపోతామంట. మాకేమో కర్మ, గూడూరులో పుట్టాం, గూడూరులో ఉంటాం, గూడూరులో సస్తాం. మేము ఇలాంటి వాళ్ళని చూసి భయపడేటువంటి పరిస్థితి మాదైతే కాదు, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. గతంలో ఓడిపోయినాం, పారి వెళ్ళిపోయినామా, పారిపోయినాం, నుంచేమన్నా ఎక్కడే ఉన్నాం, రేపు చెప్తున్నాం ఇక్కడే ఉంటాం. ఓడినా గెలిచినా అంటే మళ్ళీ మీరు గెలుస్తారనుకోకండి, మీ జీవితంలో గెలిచే పరిస్థితి లేదు మీకు. మీరు ఇప్పుడు ఎలక్షన్ కావాలంట, ఏమో అంత ఉత్తర అత్తలేకే 7 నెలలకే అంత ఉత్తర ఎక్కువైందా? 7 నెలలకి ఎలక్షన్ కావాలంటే ఓట్లు వేస్తారంట. ఎందుక ఈ మాటలన్నీ? కాబట్టి మీరు చేసిన దౌర్జన్య అక్రమాల కన్నా మేమేం చేయలేదండి. మీరు అన్నీ చేశారు, మొత్తం యావత్తు చేసి ఇప్పుడు మా పైన పడుతున్నారు. అట్లాగే ఈరోజు గూడూరుకి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ నాయకులే చెప్తారు. ఎందుకంటే మా గూడూరుని తీసుకుపోయి తిరుపతిలో కలిపిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఈరోజు దాన్ని మేము ఉన్నాము, మేము తిరుపతిలో ఉన్నాం, నెల్లూరులో ఉంటామని ధైర్యంగా మాట్లాడే ఎమ్మెల్యే ఈ గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను పెద్దలకి, దయచేసి వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని వస్తే మేము కూడా స్వాగతిస్తాం, మేము కూడా కలిసి నమస్కారం పెడతాం. అంతేగాని వృద్ధాగా గూడూరుకు వచ్చి పాప అధికారుల పైన, బాగా పనిచేసేటువంటి అధికారుల పైన మీరు ఈ విధంగా బురదలడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బాగా పనిచేసే అధికారులు మనోజ్
బాగా పనిచేస్తాడు, అందుకనే పెట్టుకున్నాం మేము. మనోజ్ బాగా పనిచేసి మేమే ఎత్తాలి కదా, మీరే కదా ఇచ్చింది మనోజ్ పోస్టింగ్, మేము ఎత్తలేదే. అర్థం చేసుకోండి. మీరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్ఐలను ఒక్కరిని ఉంచారా? గతంలో తెలుగుదేశం పార్టీలో ఎస్ఐలను సీఎల్ని మీరు ఒక్కరు ఉంచారా? మేము ఆ పని చేయలేదే. ఇది చాలు కదా, ఎవరు కక్షాంశాలు చేస్తున్నారో ఇది ఒక్క మాట మాకు చాలు కదా అని చెప్పి పెద్దలు గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉంటే మాట్లాడండి, మేము కూడా అంగీకరిస్తాం. అట్లా లేకుండా మీరు వచ్చేసి ఏమంటే మాట్లాడి పెద్దగా అరిచి ఎవరు భయపడతారా? ఎవరిస్తే భయపడుతున్నాం. ఇకన్నా పెద్ద దర్శనం వాళ్ళు మేము కూడా, మా సందు కూడా మీకు తెలుసు బాగా. తెలియక మీరు ఏమంటే మాట్లాడితే ఒప్పుకునేవాళ్ళం కాదు. కాబట్టి అయితే మీ నాయకులు చెప్పండి, దయచేసి మీ వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఉండరు, మీరు వెళ్ళిపోతారు. బెంగళూరుకి పోయింది మీరు, బెంగళూరు పోయింది బెంగళూరుకి. మీరు ఒక అరాచకం చేసేది బెంగళూరుకి వెళ్ళిపోయింది. భలే ఎవరు మన డిన్నర్లు, భలే ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ యువకులు పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా అల్లాడతాయో ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏమైనా ఉంటే రౌడీజాలు మాని ఒక పార్టీ గెలిచాం, మీరు గెలిచారు. మీ ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాజకీయంగా అడ్డం వచ్చాం తప్ప మీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మీ అడ్డం రాలేదు. ఎక్కడ కూడా మీ గురించి వేరే విధంగా మేము మాట్లాడలేదు. మీరు పెద్ద పోలీస్ జులుమంట 13 కేసులు నా పైన. ఏం చేశాను నేను చెప్తే కదా, చెప్పండి. 13 కేసులు పెట్టాను నా పైన. దాంట్లో అందరూ 10 కేసులు ఉండదు, అందరూ పైన కేసులు ఉన్నాయి. చూడండి ఎంతమంది కేసులు ఉన్నాయి, అందరూ 10 అందరూ ఉన్నారు. ఏమైనా చేసాం? అంబేద్కర్ పూలమాల వేస్తే ఒక కేసు, రామారావు పూలమాల వేస్తే ఒక కేసు, ఇక్కడ టపాసులు కాలిస్తే ఒక కేసు, రైతులు ఇస్తే వాళ్ళకి స్వాగతం పోయితే, అమరావతి స్వాగతం పోయితే ఒక కేసు. అన్యాయం ఇది. ఆడ దేవాలయాలు ప్రార్థన చేస్తే ఒక కేసు. ఈ విధంగా మా పైన కేసులు పెట్టి ఇంట్లో నుంచి బయట రానియకుండా వారానికి ఒక 3 పోలీసు బస్సులు మా ఇంటి ముందు పెట్టి మొత్తం హౌస్ అరెస్ట్. పోలీసు అంతా మా ఇంటికాడ కాపలా, బయటకు వస్తే ఏం చేస్తారని. సరే ఎన్ని చేశారు, మేము కూడా మా ప్రకారంగా మేము చేసాం, అది వేరే పరిస్థితి. కాబట్టి పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది. వీరు వైఎస్ఆర్సీపీలో వాడుకున్నట్టు మాకు వాడుకోవడం మేము చేతకాదు కాదు, మేము చేయము ఆ పని. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు. బ్రదర్, నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు రాజకీయం ఎమ్మెల్యేగా ఉంటావు, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను. తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళు రిటైర్డ్ అయినంత వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు. కాబట్టి మీరు పోలీసు వాళ్ళని భయపిస్తే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటు మీదట వచ్చేటప్పుడు గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నాను, వాస్తవాలు తెలుసుకొని వస్తే మేము కూడా స్వాగతించి మేము కూడా పోమానేస్తాం. ఇబ్బంది అవాస్తవాలు తీసుకొస్తే మొత్తంగా వేరే వాళ్ళ కోసం మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గోవర్ధన్ గారికి సౌమ్యంగా మనవి చేసుకుంటూ ఒకటే అందరికీ చెప్తున్నా, తగువులు అనేటివి నేనైతే ఇక్కడ ప్రోత్సహించను. నేను ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఇబ్బంది పెట్టను, ఇది మాత్రం గ్యారంటీ. మరీ తెచ్చిపోయి విచ్చలవిడిగా మీరు రౌడీజాలు చేస్తే దాన్ని చిన్నప్పుడు వ్యతిరేకిస్తున్నాను. నా కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, నేను కాలేజీ దగ్గర ఉంటే ఆ 2 రోజుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. అవి వద్దని చెప్పి నేను చెప్తున్నా. ఆ విషయంలో మాత్రం మీరు కోఆపరేట్ చేయండి, మేము కోఆపరేట్ చేస్తాం. గూడూరు ప్రజల శాంతి కోసం అందరూ పాటుపడదామని తెలియజేస్తూ మా చంద్రబాబు నాయుడు గారు కాలు గోటికి మీరెవరూ పని రారని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ప్రజలు బ్రహ్మాండంగా సంతోషంగా సుఖశాంతులుగా ఉన్నారు ఇక్కడ. అంతేగాని మీ జగన్మోహన్ రెడ్డి లాగా చూస్తే భయం, మిమ్మల్ని చూస్తే భయం ప్రజలు, పేదవాడికి ఏడ కొడతారో ఏం దొంగేసులు పెట్టేస్తారని ఆ విధంగా భయపించారు. మీరు ఎంతమంది భయపించారు? ఎక్కడైనా గతంలో మీ దగ్గరికి వచ్చే మనిషి ఉన్నాడా? ఈరోజు గూడూరులో మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఆఫీసులో రోజు 100 మంది వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే పని జరుగుతుందనే నమ్మకం ఉంది కాబట్టే మా దగ్గరకు వస్తున్నారు. అంతేగాని పని జరగకపోతే ఎవరు రారు. కాబట్టి ఈరోజు చెప్తున్నాం, ధైర్యంగా జనాల్లోకి ప్రతి పల్లెకి గొంతుకి పోయేటువంటి సత్తా, ధైర్యం, దమ్ము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఉంది తప్ప మీకైతే లేదు. ఈరోజు కూడా పోలేరు. మీరు అంటే అడుగుతారు, ఏం చేశారు 5 సంవత్సరాలు అడుగుతారు. కాబట్టి ఎక్కడ మళ్ళీ ఆ పథకం కూడా సీట్లు కూడా రావని చెప్పి భయంతో మీరు అన్నారు. మీ జనాలంట చంద్రబాబు నాయుడు మీటింగ్కి రారంట, ఆ ఊరు జనాలంతా. ఒరే ఊరు జనాలు 300-500 వస్తే వస్తారు, మేము కూడా తేగలుగుతాం, నాకు కూడా చేత ఉంది.
మా వార్డు ఉంది, మా వార్డులో నేను పిలిస్తే వస్తారు. ఇప్పుడు అన్న ఊరిలో పిలిస్తే వస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆయన మంగళపూరు ఆ నాయకుడు వస్తారు జనాలు. దాని నుంచి చంద్రబాబు నాయుడికి ఆ జనాలకి పోలికంట. తెలుగుని మాట్లాడుతున్నారా, తెలుగు లేకుండా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి ఇక మీదట ఇలాంటి మాటలు మాట్లాడద్దు చంద్రబాబు నాయుడు గురించి. ఎందుకంటే మీరు మాట్లాడినా జనాలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి పెద్దలకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.